ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. రోజురోజుకి మెరుగులు దిద్దుకుంటూ మనిషిలా ఆలోచించే స్థితికి చేరుకుంటోంది. తనను తాను నవీకరించుకునే విధంగానూ మారుతోంది. ఈ క్రమంలోనే కృత్రిమ మేధను అన్ని రంగాలు వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. బేసిక్ టాస్క్లకే పరిమితం కాకుండా విస్తృత స్థాయిలో ఏఐని వినియోగించేందుకు కంపెనీలు భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. అయితే ఈ కొత్త టెక్నాలజీని వాడే విషయంలో తొలుత సంకోచించిన బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు ఇప్పుడు ఏఐ నిపుణుల వైపు చూస్తున్నాయి. లేకపోతే తాము పోటీలో నిలవలేమని ఆందోళన చెందుతున్నాయి. అందుకే ఏఐ సాధనాలు వాడే తమ సిబ్బందిని సిద్ధం చేసే ఫైనాన్స్ ట్రైనింగ్ కంపెనీల వైపు చూస్తున్నాయి. అలా ట్రైనింగ్ ఇస్తోన్న వాల్ స్ట్రీట్ ప్రాంప్ట్ అనే సంస్థ అమెరికాలో ప్రాచుర్యం పొందింది. 2025లో ఫెలిపే సినిస్టెర్రా, డేవ్ వాంగ్ వాల్ స్ట్రీట్ ప్రాంప్ట్ స్థాపించారు. గతంలో సాఫ్ట్ బ్యాంకులో పనిచేసిన వీరిద్దరూ ఏఐ ప్లానింగ్లో అమెరికా బ్యాంకర్లు ఎక్కడ వెనుకబడ్డారో చెప్తూ భారీగా స్పందిస్తున్నారు. ఒక్క క్లాస్ తీసుకుంటే $25,000 అంటే భారత కరెన్సీలో సుమారు 23,85,322 వసూలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రముఖ ఆర్థిక సంస్థలైన సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికాలు సైతం వీరితో తమ ఉద్యోగులకు ఏఐపై క్లాసులిప్పిస్తున్నట్లు సమాచారం. ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్, గూగుల్ జెమినై టూల్స్తో తమ రోజువారీ ఆర్థిక కార్యకలాపాలను సులభంగా పూర్తి చేయడంలో వీరు ఆయా సంస్థల సిబ్బందికి శిక్షణ ఇస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం కృత్రిమ మేధను ఉద్యోగులపై పిడుగులా చూస్తున్నా భవిష్యత్తులో ఇదే అవసరంగా మారడాన్ని మనం గుర్తిస్తామని ఈ ఏఐ టీచర్లు చెబుతున్నారు. కాగా చాలామంది బ్యాంకర్లకు ఏఐ టూల్స్ను సమర్థవంతంగా వినియోగించడంలో తగిన శిక్షణ లేదు. దాంతో పాత మోడళ్లనే ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాప్ను పూరించడానికి భారీ సంఖ్యలో ఏఐ నిపుణుల అవసరం ఉందని టెక్ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏఐతో లేఆఫ్లు ఐటీ రంగానికి పరిమితం కాలేదు. స్టాండర్డ్ చార్టర్డ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రముఖ సంస్థలు సంప్రదాయ ఉద్యోగాలను తొలగించే ప్లాన్స్ను ఇప్పటికే ప్రకటించాయి. రికార్డు స్థాయి ఆదాయాలను ఆర్జిస్తున్నా కూడా అవన్నీ కలిసి ఇప్పటివరకు 5,000 ఉద్యోగాలకు కోత పెట్టాయి. ఇక ఏఐ విస్తృత వినియోగంలో ఆసియా ఖండం ముందు వరుసలో ఉంది. IMF విడుదల చేసే ఏఐ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ప్రకారం 174 దేశాల్లో సింగపూర్ తొలి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఫెలిపే సినిస్టెర్రా, డేవ్ వాంగ్లు కూడా ఆసియా వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక టెక్ కంపెనీలో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో పరిస్థితి తారుమారైంది. గ్లోబల్ టెక్ కంపెనీలు తమ స్టాఫ్ను తగ్గించుకుని ఏఐపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఖర్చుల్ని తగ్గించుకోవడానికి భారీగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది మే నెల తొలి 2 వారాల్లోనే ఏకంగా 25,000 మంది ఉద్యోగులకు టెక్ కంపెనీలు ఉద్వాసన పలికాయి.